యాక్టివిటీస్ అన్నీ చూశానండి. మీ పాప మరి యాక్టివిటీలో ఉందా అండి? మా పాప యాక్టివిటీలో ఉందండి. మీ పాప దగ్గరికి వెళ్ళారా? మా పాప దగ్గరికి వెళ్ళానండి. మా పాప దగ్గరికే కాదు, మొత్తం స్టూడెంట్స్ అందరి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి పిల్లవాడు, ప్రతి స్టూడెంట్ కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్స్ కాకుండా ఇలా అవుట్డోర్లో సెటప్ చేసి మొత్తం పేరెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళ ముందు ధైర్యంగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలిగేటటువంటి నాలెడ్జ్ ఈ వయసు నుంచే మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఏ వెరీ బోల్డ్ స్టెప్ ఆఫ్ నలంద స్కూల్. చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంది నలంద స్కూల్ అండి. వెరీ నైస్ ఐడియా. తర్వాత నేను ప్రతి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి చూశాను. అక్కడ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఉంది. ఆ అబ్బాయి ఆ హెడ్కి కిరీటం పెట్టుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు మా పాప ఉంది. మా పాప సింగులర్ ఫ్లోరర్ రెండు చెప్పింది. క్యాట్స్ వ్యాన్స్. అంటే పాప తడబడకుండా ఆన్సర్ చేసింది. తడబడకుండానండి. నాట్ ఓన్లీ మై చైల్డ్, నా పాపే కాదు, మొత్తం ఇక్కడ ఎవరిని అడిగినా సరే రెస్పెక్టివ్గా విష్ చేస్తున్నారు. కంటెంట్ ఏంటో చెప్తున్నారు. బాడీ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎండింగ్ కూడా అదే విధంగా నమస్కారం పెట్టి థ్యాంక్ యూ సార్ అని చెప్తున్నారు. సో మీరు పిల్లల రిసీవింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఒకటే కాదు, ఆ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో కూడా మనకి అది క్లాస్ రూమ్లో నేర్పించదు. సో వీ కెనాట్ లెర్న్ దట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. సో వీ షుడ్ లెర్న్ ఇన్ ద పబ్లిక్ ఓన్లీ. సో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడే మనకి ఆ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ డెవలప్ అవ్వడానికి పిల్లలకి నలంద స్కూల్ వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. అట్ ద సేమ్ టైం హై స్కూల్ పిల్లలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ యాక్టివిటీస్ ప్రిపేర్ చేశారు. సో మీరు ఆడారా సార్ గేమ్స్? మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ ఆడానండి. ఎవ్రీ గేమ్ ఆడిన తర్వాతే ఇక్కడికి వచ్చాను. మీకు ఎలా అనిపించింది సార్ గేమ్స్? చాలా బాగా అనిపించిందండి. కొన్ని గేమ్స్ అయితే చాలా క్రియేటివ్గా పిల్లలు డిజైన్ చేశారు. వాళ్ళలో క్రియేటివిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేయాలని, పిల్లల్లో క్రియేటివిటీని ఇదే విధంగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి సబ్జెక్టుతో పాటు ఇటువంటి అవుట్డోర్ నాలెడ్జ్ కూడా పెంపొందించాలని నేను నలంద మేనేజ్మెంట్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. చెప్పాలంటే వాళ్ళ ఏజ్కి మించి చేశారు ఇది. ఆల్ టీమ్ వర్క్, స్టాఫ్ అనేది, వాళ్ళ పిల్లలు కూడా మెమొరబుల్. నేను ఎంత జరుగుతుందని అది ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా ఏదో జస్ట్ ఫార్మాలిటీగా ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఆ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఏంటి వాళ్ళ విజిటర్స్ని, గెస్ట్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వడం, చాలా వెరీ హ్యాపీ టు సే దిస్. అదే ఇంత చిన్న ఏజ్లో వాళ్ళ రిసీవింగ్ కానీ అవన్నీ కూడా అబ్జర్వ్ చేశారా? చాలా బాగుందండి. హిందీలో మాట్లాడడం ఏంటి, అసలు మామూలు పెద్దవాళ్ళు చూస్తేనే వాళ్ళు అవును సార్ ఎవరవుతూ ఉంటారు. అవును, ఏదో అనేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఆ ఏజ్ మర్చిపోయి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వెరీ ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ నా 10th క్లాస్ టైంలో మామూలుగా సైన్స్ ఫేర్స్ అవి పెట్టేవారు. ఇప్పుడు ఎక్కడ కనపడట్లా. ఇప్పుడు అంతా ఆన్లైన్ గేమ్ వర్క్లు, అంతా మైండ్ స్ట్రెస్ తప్ప బాడీ స్ట్రెస్ లేదు. సో ఈ సందర్భంగా మేనేజ్మెంట్ గారు కూడా నేను జస్ట్ సజెషన్ ఏంటంటే పిల్లలకు బుక్స్ తక్కువ ఇవ్వండి. వాళ్ళు అంటే ఈ సందర్భం చెప్పవచ్చు లేదు కానీ జస్ట్ సజెషన్ అయితే ఇస్తున్నాను. అదే మీ అభిప్రాయం చెప్తున్నారు. అవును సార్. బుక్స్ తక్కువ ఇవ్వండి, మైండ్ షార్ప్ చేయండి. కొద్దిగా ఎక్కువ గేమ్స్ కూడా ఇస్తున్నట్టయితే ఆటోమేటిక్గా మీ కష్టానికి వాళ్ళు రిజల్ట్ మంచి ఇవ్వగలరని నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళారా సార్? వెళ్ళాను సార్. ఏమైనా క్వశ్చన్స్ అడిగి చూసారా? అంటే ఇప్పుడు వాళ్ళు చార్ట్స్ మీద ప్రిపేర్ చేశారు కదా సార్, నేను క్వశ్చన్ అడిగిలోపు వాళ్ళే ఆన్సర్ చేస్తున్నారా? అసలు చాలా ఎక్సలెంట్ అండి అది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బాబు యాక్టివిటీలో ఉన్నాడండి? ఏదైనా స్కూల్లో బాగా ఉంటుంది, బాగా చెప్తున్నారు. సో లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారా? ఈ ఇయర్? సో ఈ ఇయర్ జాయిన్ చేశారు. సో కంపేర్ విత్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మీ అబ్బాయి ఇంప్రూవ్ అయ్యాడు. సో ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించిందండి? యాక్టివ్గా ఉంటున్నాడా? ఫుడ్ యాక్టివిటీస్ కూడా బాగున్నాయండి. ఇక్కడ స్పోర్ట్స్ ఏంటి, హ్యాండ్ రైటింగ్ ఏంటి, యాక్టివిటీస్ అన్నీ కూడా బాగుందండి. వేరే స్కూల్ మీద పోల్చుకుంటే నలంద స్కూల్ ది బెస్ట్ స్కూల్గా చెప్తున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ఉందండి? బాగా చెప్తున్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా? మొత్తం చూసారు కదా, మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీకు బాగా అనిపించింది? హ్యాపీగా ఫీల్ అయ్యారా? థ్యాంక్ యూ అండి. పిల్లలతో కూడా ప్రాజెక్ట్ వర్క్లు చేయించి వాళ్ళతోటి అంటే మనం
వాళ్ళు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అది కంఠస్థ పెట్టడం. కానీ మధ్యలో అడిగేది కూడా నీట్గా చెప్తున్నారు, అంతా కూడా బాగుంది. సో మీ బాబా పాప సరే ఎక్కడ ఉన్నారు? స్టార్టింగ్లో ఉన్నారు. చూసారా, వెళ్ళారా బాబు దగ్గరికి వెళ్ళారా? ఏమైనా క్వశ్చన్స్ అడిగారా బాబుని? అదే హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ గురించి నేర్చుకోమని చెప్పారన్నారు. అది ప్లస్ దానికి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా క్లారిటీగా చెప్పాడు. బాగా ఆన్సర్ చేశాడండి. ఆన్సర్ చేశాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా తెలుగులో? ఇంగ్లీష్లోనే. రిసీవ్ చేసుకోవడం కూడా బాగుందండి. రిసీవ్ చేసుకోవడం కూడా బాగుంది. సో మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్ని చూసారా? అక్కడి నుంచే వాళ్ళకి బాగానే అలవాటు చేస్తున్నారు. బాగానే నమస్తే పెట్టడం, లేచి నిల్చోవడం అంతా బాగుంది. సో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? అన్ని బాగా చేస్తున్నారు. మీ పాప బాబా అండి ఇక్కడ? పాప. మీ పాప దగ్గరికి వెళ్ళారా? ఎక్స్ప్లెయిన్ చేసిందా అండి పాప? క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళారా? మీకు ఎలా అనిపించింది మేడం? స్టడీ అది ఎలా ఉందండి? ఇంప్రూవ్మెంట్ అది కనిపించిందా? టీచర్స్ సో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారంటారా? సో మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. పిల్లలు యాక్టివిటీస్ అందరూ బాగా చేశారు. అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా చేశారండి. పిల్లలందరూ కూడా అన్ని ఏదైనా సరే అన్నీ చెప్తున్నారు. మా బాబు కూడా అన్ని బాగానే చెప్పాడు. ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడండి? ఇంగ్లీష్ బాగా అంటే ఎక్సెప్ట్ మీ బాబే కాకుండా మీరు అందరు పిల్లలు కూడా ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళారు కదా? మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నీ కూడా అన్ని యాక్టివిటీస్ కూడా బాగా చేశారు. అన్ని ప్రిపేర్ చేశారు. బాగా చెప్పారు కూడా అందరు పిల్లలు కూడా. టీచర్స్ రిసీవింగ్ కూడా ఎలా అనిపించింది? బాగుందండి. పిల్లలు అదే మేడమ్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారా? పిల్లలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారా మిమ్మల్ని? సో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా ఈ యాక్టివిటీ అంతా చూసి? పిల్లలు బాగా చదువుతున్నారు. మేడమ్స్ కూడా అందరినీ కూడా బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారండి. గేమ్స్ ఆడారండి? విన్నర్ అయ్యారా? ఎందులో అన్నా ఒక గేమ్లో అన్నా విన్నర్ అయ్యారా? సూపర్ మేడం మీరు. సో మీరు ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు చార్ట్స్ అవి ప్రిపేర్ చేశారు కదా మేడం, ఆ చార్ట్స్ మీద ఏమన్నా లిటిల్ బిట్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగారండి వాళ్ళని? సో వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంది మేడం? ఫాస్ట్గా ఉన్నారా? క్విక్ ఆన్సర్ చేస్తున్నారండి వాళ్ళు? సో మీ బాబులోని ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించిందా అండి? సో బాగా చదువుతున్నారా? బాగా చెప్తున్నారా? సో థ్యాంక్ యూ మేడం. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.